నన్ను రక్షించి నువ్విలా నడవలేని పరిస్థితి తెచ్చుకున్నావు. ఇవాళ నా కొడుకు కోసం ప్రాణాల మీదకే తెచ్చుకున్నావు గ్రాని. ఇంతమందిని ఇన్ని కష్టాలకి గురి చేసి అదేం బాగుపడుతుంది? మంగా, నువ్వు ఇలా బాధపడాల్సిన అవసరం ఏంటి? స్టాంప్ పేపర్స్ మీద రాసిచ్చినంత మాత్రాన ఆస్తి రిజిస్టర్ అయినట్టు కాదు. పొజిషన్ ఇవ్వకుండా ఆవిడకి అందులో ఉండే అర్హత కూడా లేదు. దావా వేసి మన సొత్తు మొత్తం మన సొంతం చేసుకుందాం. ఆ పని చేసి దాని రోగం కుదిర్చండి బాబాయ్ గారు. అవును తాతయ్య, ఉండటానికి నీడ లేకుండా చేసింది, దాన్ని రోడ్డును పడేయాలి. ఆ పని చేస్తే అది నన్నమాటే నిజమవుతుందిరా. ఆ పేరు నీకు నాకు రావడం నాకు ఇష్టం లేదు. మంగమ్మ బతికినా వరమే, చచ్చినా వరమే. ఏ మాట నానమ్మా? మంగమ్మ కక్కిన కూటికి ఆశపడింది అన్నమాట. ఎవరంటారు గ్రాని? మంచి పని చేసిందని అంటారు. అదే అంటుందిరా. అప్పుడు మనసుకు బాధ అనిపించదా? అందుకని ఇలా అవస్థలు పడతావా మంగా? శక్తిని శ్రమని నమ్ముకున్న వాళ్ళు ఆస్తుల కోసం వెంపర్లాడదండి. సంపాదించగలం. అంతకంత ఆస్తి సంపాదించి చూపిస్తాను. మరో జీవితకాలం శ్రమ పడాలి మంగా. అవసరం లేదండి. ఇప్పుడు తెలివితేటలు శక్తి సామర్థ్యాలు ఉన్న సీత నాకు తోడుగా ఉంది. చూస్తుండగానే సాధించి తీర్తాను. ఇప్పుడు ఆస్తి ముఖ్యం కాదు, దానికి బుద్ధి రావటం ముఖ్యం. మూర్ఖుల బుద్ధి అంత తేలిగా మారదు గ్రాని. డబ్బే సర్వస్వం అనుకునే వాళ్ళు ఆలోచించరు నానమ్మ, మారరు కూడా. అదే అదే తప్పని తెలిసొచ్చేలా చేస్తాను. డబ్బు ముఖ్యం కాదు, మనుషుల మమతానురాగాలు ముఖ్యమని అది తెలుసుకొని పశ్చాత్తాపడే రోజు వచ్చేలా చేస్తాం. అమ్మమ్మ గారు అనేది అక్షరాల నిజం. దానికి బుద్ధొచ్చేలా చేయడం ముఖ్యం. వచ్చేలా చేసి తీరుతాం. నాకు నమ్మకం లేదు. మా మీద మీకు నమ్మకం ఉంది కదా, మా నమ్మకం మీద మీకు విశ్వాసం లేదా? సరే, కానీ ఉండమ్మా. మంగా, మనం హాస్పిటల్కి వెళదాం పదా. చిన్నదానికి హాస్పిటల్కి ఎందుకండి? అదే తగ్గిపోతుంది. అమ్మమ్మ గారు ఈ పరిస్థితిని చూసి సర్దుకుంటున్నారా? తప్పదే. పెన్ని గారు, చిన్న చిన్న విషయాలకు ఫీల్ అవ్వకు సావిత్రి. మీ మనసులు ఎంత విశాలమైనవో నాకు తెలుసు. నాకేం కాలేదు, మీరేం ఫీల్ అవ్వకండి. ఫీల్ అవ్వకుండా ఎలా ఉండగలమమ్మా? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.